అండి, కొంతమంది దృష్టిలో దీన స్థితిలో ఉన్న సేవకులు సరైన సేవకులు కాదు. బాగా సేవకుడు అంటే ఒక రేంజ్ ఉండాలా, ఓ పొజిషన్ ఉండాలా, దానికి తగ్గ విధానం ఉండాలా. మళ్ళా దైవజనుడికి శ్రమలు వచ్చినాయి అనుకో, మంచోడైతే ఎందుకు వస్తాయిలే, భక్తుడైతే ఎందుకు వస్తాయి, దేవుడు తోడై ఉండడు. ఇన్ని వస్తున్నాయంటే, ఇన్ని సమస్యలు వస్తున్నాయంటే మరి ఊరికెందుకు వస్తే ఎంత తేడానో. యేసయ్య కఠినమైన శ్రమలు పొందాడు, యేసయ్య తేడానా? పౌలు మహనీయుడు కనీసం దిగంబరత్వంతో బ్రతికాడు. ఒక రోజైతే ఒంటి మీద బట్ట కూడా లేని దిగంబరత్వాన్ని అనుభవించాడు. పౌలు ఫుల్ తేడానా? కొన్నిసార్లు మన జడ్జిమెంట్ పక్కా రాంగ్ అవుతుందండి. కొన్నిసార్లు మనం అబ్బో ఈయన పెద్ద మహా గొప్ప భక్తుడు అనుకున్నాడు, పరమ భ్రష్టశిఖామణి అయి ఉంటాడు. కొన్నిసార్లు ఇతడు దేవుంది, ఇతడు ఫుల్ తేడా, అందుకే ఇంత దరిద్ర కొట్టి బతుకుతున్నాడు అన్నోడే దేవుని దృష్టిలో యోగ్యుడుగా ఉండొచ్చు. వాళ్ళ రేంజ్ని బట్టి వాళ్ళని అంచనా ఎవ్వడిని వేయొద్దు. దీన స్థితిలో ఉన్నాడని అతడు తక్కువ అనొద్దు, ఉన్నత స్థితిలో ఉన్నాడని అతడు స్పెషల్ అనొద్దు. ఎవడు యోగ్యుడో ఎవడు అయోగ్యుడో ఎవడి బ్రతుకేమిటో నిర్ధారణ చేయాల్సింది నువ్వు నేను కాదు, నీతిగల న్యాయాధిపతి. మనుషుల యొక్క వేషధారణను చూసి చాలా మంది మోసపోతా ఉంటారు. ఎంత ప్రమాదమో తెలుసా? కొంతమంది మాట్లాడగా నేను విన్నాను, ఎవరికన్నా సమస్య వస్తే చాలు వాళ్ళు మంచోళ్ళు అయితే ఎందుకు వచ్చింది, వాళ్ళు శ్రమ పడుతున్నారంటే తేడా కాబట్టే పడుతున్నారు. అసలు అదేం పద్ధతి? ఎవరికన్నా కష్టాలు వచ్చినాయి అంటే తేడా అయితేనే కష్టాలు వస్తాయా? మరి ఈ రాత్రి యోసేపు గురించి చెప్పుకున్నాం, మరి యోసేపు ఏం తేడా ఎన్నక చట్లు పడ్డాడండి అంటే వీళ్ళ దృష్టిలో గొప్పవాడంటే ఏ శ్రమలో ఏ సమస్యలో ఏ బాధలు ఉండకూడదు అనమాట. ఎవడన్నా ఏ శ్రమలో పడ్డాడంటే ఇంకంతే తేడా. పాము గరిసేసరికి నరహంతకుడు, సముద్రంలో నుంచి అయితే తప్పించుకున్నాడు కానీ న్యాయమతనని బ్రతుకనీయదు. తప్పుడు జడ్జిమెంట్. ఈ మైండ్ ఎవరిదో తెలుసా? ఏబు స్నేహితుల మైండ్. ఏబు స్నేహితుల మైండో మనం కలిగి ఉండకూడదు అట్లాంటి మైండ్. పాపం ఏబు దీన శ్రమ చూసి 7 రోజులు ఉపవాసం ఉండి ఆయన కొరకు అంగలాత్యాలు విలపించారు. అరే ఎలా ఉండే ఏబు, ఎలా అయిపోయాడు, ఏంటి ఈ పరిస్థితి అని దుఃఖపడి 7 దినాలు కూడు నీళ్లు లేకుండా ఆంతున కూర్చున్నోళ్ళు తీరా ఏబు దగ్గరకు వచ్చి, ఏబు ఏమిటి నాయన, నీకు ఈ కష్టాలు ఏమిటి స్నేహితుడా అని ఓదార్చాల్సింది పోయి, అసలు నీకింత శ్రమ వచ్చిందంటే ఏబు ఊరకు రాదు, ఏదో తేడా నువ్వు. అసలు ఒక్కరోజే 10 మంది పిల్లలు చచ్చిపోవటం ఏమిటాయా? ఏదో ఒకళ్ళరంటే అది వేరే సంగతి, ఒకేసారి 10 మంది చచ్చిపోయారంటే ఏదో మొత్తానికి నువ్వు తేడా అని, అందుకు తేడా ఇందుకు తేడా, నువ్వు అట్లా తేడా ఇట్లా తేడా అని పాపం ఉన్న గాయాలు గాక అయిన గాయాలు గాక మళ్ళా ఈ పోట్లు ఒక పోట్లు. ఆ కష్టంలో ఓదార్చాల్సింది పోయి వాళ్ళ మాటలతో గాయపరుస్తుంటే ఏమన్నాడు, మీరు పనికిమాలిన వైద్యులు రా అన్నాడు. గాయాలు కట్టేవాడురా స్నేహితుడంటే, గాయం చేసేవాడు కాదు. వైద్యుడు గాయం మానిపేవాడురా. మీరు నన్ను బాగు చేయడానికి వచ్చిన వైద్యుల్లాగా లేరు, గాయపరచడానికి వచ్చిన పనికిమాలిన వైద్యుల్లాగా ఉన్నారు మీరు అని ఆయన వాళ్ళని గురించి బాధపడ్డాడు. ఏబును గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. ఏబులో కొన్ని లోపాలు ఉన్నది వేరే సంగతి, ఆ దేవునికి ఏబుకు చెందింది. ఇంకొకటి నిందించడానికి అవకాశం ఇవ్వడు దేవుడు, సైతానికే ఛాన్స్ ఇలా. అతడు న్యాయవర్తనుడు, యథార్థవంతుడు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు, అతడు చాలా పర్ఫెక్ట్ అని దేవుడే సాక్ష్యం ఇస్తే వీళ్ళొచ్చంటారు నువ్వు తేడా అంట. చివరికి దేవుడు ఏమన్నాడు తెలుసా? ఏబు పలికినట్టు మీరు యుక్తమైన దాన్ని పలకలేదు గనుక మీకు నాకు వ్యాజ్యం, మీ అంతు తేలుస్తానరా, మిమ్మల్ని చంపుతా అన్నాడు. అయ్యా పొరపాటు పడ్డామయ్యా అంటే, సరే ఏబు మీ పక్షమున నాకు విజ్ఞాపన చేస్తే అప్పుడు ఏబును బట్టి మిమ్మల్ని వదిలేస్తా, లేకపోతే మీ పని చేస్తానంటే అప్పుడు ఏబు వారి పక్షంగా అడిగితే దేవుడు కనికరించి వాళ్ళని వదిలేశాడు. కొంతమంది శ్రమ పడుతున్నందున, దీన స్థితిలో ఉన్నందున వాళ్ళను తక్కువ అంచనా వేయటం, తృణీకరించటం. కారులోంచి దిగినోడికేమో స్పెషల్ గౌరవం, సైకిల్ వేసుకొని దిగినోడికేమో అసలు పట్టించుకోని అనుభవం. నా బిడ్డలారా, మీరైతే అలాగుండొద్దు. కారులో నుంచి వచ్చినోడైనా సైకిల్ ఓడైనా ఎవరైనా దేవుని సంబంధి అంటే
అందరికీ ఒకే విలువ ఒకే గౌరవం ఇచ్చిన వాడే నా బిడ్డలు. గుర్తుపెట్టుకోండి. అంతేగాని అబ్బో ఆయన అసలు అమ్మో ఆయన రేంజ్ ఆడు, అసలు అమ్మో ఆయన అసలు అయ్యగారు మహా అయ్యగారు, అమ్మో నీ తలకాయ कैसा मालूम आपको? कौन बोले उन अच्छा बड़ा आदमी है बोल के? कौन बोले? యేసు బోలే. నీ కళ్ళ ముందు కొన్నిసార్లు దీనులైన వాళ్ళని నీ ముందు రప్పించి నీ సైకాలజీని టెస్ట్ చేస్తాడు దేవుడు. భక్తులను అపార్థం చేసుకోవద్దు తొందరపడి, పరిశుద్ధులను అపార్థం చేసుకోవద్దు తొందరపడి. దరిద్రం మన దగ్గర ఉండకూడదండి. అవకాశం ఉన్నంత వరకు అందరిని అర్థం చేసుకోవటానికి, అది కూడా యుక్తముగా అర్థం చేసుకోవటానికి మనం ఆలోచన చేయాలి. కానీ వెంటనే నెగిటివ్గా అపార్థ దృష్టితో చూడటం అనేది మంచి పద్ధతి కాదు. ఇక్కడ ఏం